దావీదు భక్తుని జీవితంలో అడుగడుగున ఎంతోమంది శత్రువులు అతన్ని తరుముతూనే ఉన్నారు. వాస్తవానికి సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి బట్టి, కేవలం దేవుణ్ణి బట్టి, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కనుక అతను ముట్టకూడదు అన్న తన యొక్క నియమాన్ని బట్టి సౌలును ముట్టుకోలేదు. అలా కాని పక్షంలో గొల్లియాతును చంపగలిగే శక్తి కలిగిన దావీదు సౌలును హతమార్చలేడా, సౌలు మీద విజయం సాధించలేడా? కానీ తనకు నియమం ఉంది, ఆ నియమం ప్రకారం పోరాడాడు. తరుముతున్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడే కానీ ఎదురు తిరగలేదు. సౌలు 2 సార్లు దావీదుకు దొరికేశాడు, అయినప్పటికీ కూడా విడిచిపెట్టాడు దావీదు దేవుని ప్రేమతో. ఉపకార బుద్ధి కలిగిన వాడని లేఖనాల్లో రాయబడి. అయితే ఇన్ని శ్రమల ఇబ్బందుల మధ్యలో కూడా దావీదు సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని కాపుదల కాశాడు, భద్రపరిచాడు. నిన్ను కాపాడు వాడు కొనుకొడు నిద్రపోడని